కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. జూరాల ప్రాజెక్టు వెలవెలబోతుంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో జూరాలతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులన్నీ ఖాళీ అవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. పాలమూరు వరప్రదాయనిగా ఉన్నటువంటి జూరాల దగ్గర నీరు లేక ప్రాజెక్ట్ అంతా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి జూరాల దగ్గర కనిపిస్తుంది. ప్రజెంట్ మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. బ్యాక్ సైడ్లో విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు దగ్గర ఎప్పుడు కూడా జలసందడి, జల వాతావరణం ఉండేది. కానీ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో వర్షాభావ పరిస్థితులు, అదేవిధంగా ఉష్ణోగ్రతల్లో పెను మార్పుల వల్ల నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్ట్ అంతా కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి దీని పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉండడంతో అధికారులు జాగ్రత్తగా ఈ నీటిని వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో కసరత్తులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 1,10,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో క్రాప్ హాలిడేను ప్రకటించారు. సాగునీరుకు పూర్తి స్థాయిలో నీటిని నిలిపివేస్తున్నట్లు కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన 3 టీఎంసీల వాటర్ను తాగునీరుకు వాడుకునేందుకు అధికారులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం మార్చి మొదటి నుంచే ఎండలు దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రతల్లో పెను మార్పులు రావడంతో నీటి నిల్వలు పూర్తి స్థాయిలో తగ్గిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు దాదాపు 43 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కృష్ణా బేసిన్కు సంబంధించినటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా రాళ్లతో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. క్లియర్గా ఈ కృష్ణా బేసిన్కు సంబంధించి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికే నీటి నిల్వలు లేకుండా అడుగంటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములలో ప్రజెంటు నీటి నిల్వలు కూడా క్రమంగా తగ్గుతుండడంతో అధికారులు అయితే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని ఆ నీటిని సక్రమంగా వినియోగించుకునేందుకైతే ముందుకు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాంకు సంబంధించి 130 టీఎంసీల సామర్థ్యం కాగా ప్రస్తుతం అది 40 టీఎంసీల వాటర్తో కనిపిస్తుంది. మరి ముఖ్యంగా నారాయణపూర్కు సంబంధించి నారాయణపూర్లో 37 టీఎంసీల సామర్థ్యం కలిగింది. కానీ అక్కడ ప్రస్తుతం మాత్రం 21 టీఎంసీలు మాత్రమే ఉండడంతో అక్కడ కూడా అధికారులు పూర్తి స్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎండాకాలంలో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జూరాల దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం అది 34 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. ఎటు చూసినా కూడా పూర్తిగా ఎండలు దంచి కొడుతుండడం, ప్రధానంగా ఉష్ణోగ్రతల్లో పెను మార్పులు చోటు చేసుకోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్నదాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులంతా కూడా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని నిలిపివేస్తున్నామంటూ అధికారులు క్రాప్ హాలిడేను ప్రకటించినటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. గత సంవత్సరం వర్షాలు అధికంగా పడడం, దాంతో జూరాల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో ఒక నీటి మట్టం అనేది ఉండేది. దాన్ని సఫిషియెంట్గా అధికారులు వాడుకుంటూ ఎండాకాలంలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూశారు. మేజర్గా ఈ ప్రాజెక్టు నుంచి రామన్పాడుకు వాటర్ను అందించాల్సి ఉంది. రామన్పాడు నుంచి తాగునీటి అవసరాలకు ఎక్కువగా ఉమ్మడి జిల్లాకు సంబంధించే కాకుండా హైదరాబాద్ ప్రాంతాలకు కూడా తాగునీరును ఇక్కడి నుంచే తీసుకువెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మరి మార్చి నెల మొదటి మాసం నుంచే పూర్తి స్థాయిలో ఎండలు అధికంగా దంచుకొట్టడం, మొత్తంగా దీనికి సంబంధించి కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ ప్రాజెక్టుల దగ్గర నీటి నిల్వలు పూర్తి స్థాయిలో అడుగంటిపోవడంతో ఈసారి ఎండాకాలం ముగిసే వరకు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు తాగునీరు అందించేందుకైతే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికి సాగునీరులో విడుదల చేయడంలో ఎట్లాంటి మార్పులు ఉండబోవు, వాటిని విడుదల చేయమని అధికారులు తేల్చి చెప్పేశారు. మరోవైపు ఉన్న నీటిని సద్వినియోగపరచుకొని రాబోయే ఎండాకాలానికి సంబంధించి మరో నెల రోజుల మిగిలి ఉంది. దానికి సంబంధించి ఓవరాల్గా వారికి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకైతే అధికార యంత్రాంగం అంతా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఓవరాల్గా
కృష్ణా బేసిన్ అంతా కూడా పూర్తిగా రాళ్లతో రప్పలతో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 నెలల పరిస్థితి ఇదే విధంగా ఉండొచ్చని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ సకాలంలో వర్షాలు వస్తే మాత్రం ఈ పరిస్థితుల నుంచి బయటపడి పూర్తి స్థాయిలో సాగునీరుకు తాగునీరుకు ఇబ్బందులు తొలగించే విధంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది జూరాల దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్ట్ నుండి.